గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రతి యుద్ధం, ప్రతి క్రైసిస్ మనకి కొన్ని పాఠాలు నేర్పిద్ది వల్లి గారు. ఆ పాఠాలు నేర్చుకోవటానికి కావాల్సిన విఘ్నత, విచక్షణ, క్రమశిక్షణ, అన్నిటికి మించి కామన్ సెన్స్ మనకు ఉండాలి. యుద్ధంలో ముఖ్యంగా 21వ శతాబ్దంలో యుద్ధ రీతి, యుద్ధ నీతి రెండు మారిపోయినాయి. 21వ శతాబ్దంలో వల్లి గారు, మీ ద్వారా ఐ డ్రీమ్ చూస్తున్న మన తెలుగు ప్రజలకు చెప్తున్నాను, యుద్ధము సర్వనాశనానికి సంకేతము. ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింటది, వాటర్ సెక్యూరిటీ దెబ్బతింటది, కోస్టల్ సెక్యూరిటీ దెబ్బతింటది, సీపోర్ట్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ సెక్యూరిటీ, 360 డిగ్రీల్లో ఎక్కడ చూసినా నాశనమే. ఎవరు బాగుపడతారు చెప్పనా? ఆయుధాలు తయారు చేసి ఆయుధాలు అమ్ముకునే దేశాలు, ఆయుధాలు తయారు చేసే ఆయుధాలు అమ్ముకునే కంపెనీలు, లాక్హీడ్ మార్టిన్, ఆర్టీఎక్స్, గ్రూమెన్, జనరల్ డైనమిక్స్, వీళ్ళు బాగుపడతారు. రేథియాన్, ఇలాంటి కంపెనీలు కొన్ని వేల కోట్ల డాలర్లు ఆయుధాల సరఫరా చేస్తా, ఆయుధాలు ఉత్పత్తి చేస్తా. కొట్టుకునే వాళ్ళ చేతుల్లో శాంతి సంకేతం ఉండాలి, కానీ కొట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెరోక ఆయుధం అమ్మారనుకోండి మీరు. ఇప్పుడు మన ఇద్దరం ఏదన్నా ఒక విషయం మీద కొట్టుకుంటున్నాం సార్, మన ఇద్దరి మధ్య ఏదో ఒక సంఘర్షణ, ఘర్షణ ఉంది, మన ఇద్దరి మధ్య కూర్చోబెట్టి మాట్లాడించాలా, లేకపోతే మీకు ఒక AK-47 నాకు ఒక AK-47 ఇవ్వాలా? యుద్ధం ఆగాలంటే చర్చలే కదా, మాట్లాడుకోవాలి. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా, వలి గారు మీరు AK-47 బాగుంది తీసుకోండి, తక్కువ రేటుకి ఇచ్చేస్తా. డాక్టర్ రమేష్ కన్నగంటి గారు, మీకు వలిని కొట్టాలంటే ఇగో ఈ స్టన్ గన్ తీసుకోండి అంటే, ప్రపంచ వినాశనం కోసం, డబ్బు సంపాదన కోసం కార్పొరేట్స్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని MIC అంటారు దీన్ని ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పాలంటే మన తెలుగు ప్రజలకి పరిపూర్ణమైన అమ్మ భాషలో, మాతృభాషలో చెప్తున్నా, యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు తయారు చేసేవాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు రాజకీయ నాయకులతో కుమ్మక్కయి యుద్ధాన్ని కొనసాగించే విధంగా వ్యూహరచన చేస్తారు. యుద్ధం ఉంటేనే వాళ్ళ ఆయుధాలు అమ్ముడుపోయాయి, అంతేగా వాళ్ళ బిజినెస్. ప్రపంచంలో 193 దేశాలు ఉంటే ఒక్క దేశం ప్రపంచంలో 50 పైన 50% అండ్ అబోవ్ ఆయుధాలను ఎగుమతి చేసే దేశం అమెరికా. 50 దేశాలకి 193 దేశాలకి ఒక 100% ఆయుధాలు అవసరం ఉందనుకుందాం. ఓకే, అందుట్లో 50% ఆయుధాలు ఒక అమెరికానే అమ్ముతుంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, అమెరికా, ఇజ్రాయెల్ ఇవన్నీ ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నాయి, ఆయుధాలను అమ్ముకుంటున్నాయి. ఎక్కడ యుద్ధం జరుగుతుందో చూడండి అమ్మా, వెళ్ళి మనం అమ్మండి, డబ్బులు చేసుకొని రండి. కార్పొరేట్ ఇంట్రెస్ట్లు పోనీయండి, మానవ రక్షణ లేదు, మానవ సంరక్షణ లేదు, ప్రాణాలు పోతున్నాయో పోనివ్వండి, కోయి బాత్ నహీ. సో ఐసే మాహौल में శాంతి కహాं से आएगा? వీ హ్యావ్ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. అరే ప్రాణం పోతే రాదురా, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు అని చెప్పగలిగిన ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? ఐక్యరాజ్య సమితిని ఇప్పుడు సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఐక్యరాజ్య సమితి ఎందుకు పుట్టింది? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి ఏర్పడటానికి ఐక్యరాజ్య సమితి పుట్టింది 1945 అక్టోబర్లో. మరి ఐక్యరాజ్య సమితి తన పని ఎందుకు చేయడంలో విఫలమవుతుంది? ఐక్యరాజ్య సమితిలో ఉన్న 5 పర్మనెంట్ 5 కంట్రీస్, P5 కంట్రీస్, అవి వీటో పవర్ ఉన్నాయి దానికి. మరి 193 దేశాల్లో ఒక 5 దేశాలు కలిసి నియంత్రిస్తాయా? భారతదేశానికి, అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి పర్మనెంట్ సీట్ ఎందుకు లేదు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి పర్మనెంట్గా మెంబర్షిప్ ఎందుకు లేదు? మీ ఎవడబ్బా సొమ్ము, మీరెందుకు కులుకుతున్నారు పర్మనెంట్ 5 అని చెప్పి అని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. సరే కులుకుతున్నారు కదా పర్మనెంట్ 5 మెంబర్షిప్ వీటో తీసుకొని, మరి ఇద్దరిని ఎందుకు ఆపలేకపోతున్నారు? మనం అడగాలి అమెరికాని, చైనాని, యూకేని, రష్యాని, ఫ్రాన్స్ని మనం అడగాలి, వీటో పవర్ పెట్టుకొని ఏం చేస్తున్నారు మీరు? రిజైన్ చేసేయండి. అసలు యుఎన్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేయాలి, యుఎన్ని మనం సంస్కరించాలి, రిఫార్మ్ చేయాలి ఐక్యరాజ్య సమితిని. రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటున్నారు 4 ఏళ్ళ నుంచి, ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా కొట్టుకుంటున్నారు, ఇజ్రాయెల్ ఇరాన్, అమెరికా ఇరాన్ కొట్టుకుంటున్నాయి, నార్త్ కొరియా సౌత్ కొరియా గొడవలు, చైనా తైవాన్ గొడవలు,
రష్యా అమెరికా గొడవలు, ఇలా ఈ వీధి పోరాటాల కన్నా దారుణంగా ప్రపంచ స్థాయి యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఐక్యరాజ్య సమితి ఏం చేస్తున్నది? వలి గారు, రమేష్ కన్నెగంటి గారు హైదరాబాద్లో కూర్చొని మనలాంటి వాళ్ళు, మన తెలుగు ప్రజలందరూ, ఈ కార్యక్రమం చూస్తున్న తెలుగు ప్రజలందరూ ఒక ప్రశ్న అడగాలి. చంద్రుడి మీదకే వెళ్ళగలుగుతున్నాం కదా మనిషి తలుచుకుంటే, చంద్రమండలం వరకు వెళ్ళగలిగాం కదా, మరి యుద్ధాలని ఆపే శక్తి, మనుషుల మధ్య వారధులు కట్టే శక్తి, బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ బిల్డింగ్ బ్రిడ్జెస్ బిట్వీన్ కాంటినెంట్స్, కల్చర్స్ అండ్ సివిలైజేషన్స్, బిట్వీన్ కాస్ట్ కమ్యూనిటీ, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, ఖండాల మధ్య బ్రిడ్జ్ కట్టాలి, వారధి కట్టాలి. ఓకే, బ్యారియర్స్ని, సవాళ్ళని కూలదోయాలి. బిల్డ్ బ్రిడ్జెస్, బ్రేక్ బ్యారియర్స్ త్రూ కల్చర్, త్రూ సివిలైజేషన్ అనే దాని మీద మనం పనిచేయాలి అనేది నేను కోరుకుంటా. చూద్దాం, పాకిస్తాన్ నాయకత్వంలో లేకపోతే పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు సఫలం అవ్వాలనే రాముడికి, అల్లాకి, జీసస్ క్రైస్ట్కి ప్రార్థన చేస్తా. ముగ్గురికి ఏ దేశం చేస్తే ఏంటి సార్, శాంతి చేయనివ్వండి, మనకు కావాల్సింది ప్రపంచ శాంతే కదా. అంతే, ఎవరు చేసినా అందరూ సుభిక్షంగా ఉండాలి, యుద్ధం ఆగిపోవాలి, ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఇది మానవతావాదము, మానవత్వము. అంటే క్యాపిటలిజము, కమ్యూనిజము, సోషలిజము ఇవి కాదు, హ్యూమనిజం కావాలి. లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, గూగులైజేషను, వెపనైజేషను, అమెరికనైజేషను, డిజిటలైజేషన్ కాదు, హ్యూమనైజేషన్ కావాలి. మానవతావాదము, మానవత్వము, మానవ కళ్యాణము, లోక కళ్యాణం జరగటానికి శాంతి రావాలి. ఆ శాంతి కోసము పాకిస్తాన్ వేదికగా రేపు మరి చర్చలు జరగబోతున్నాయని మనకు తెలిసింది. అది కావాలి, సఫలం అవ్వాలనే ప్రార్థన చేద్దాము. లెట్స్ ప్రే టుగెదర్ దట్ పీస్ టాక్స్ ఇన్ పాకిస్తాన్ షుడ్ బి, it doesn't matter whether it is Pakistan holding or not. What matters is peace. India, when time comes, no, we'll create the time. We'll not wait for the time. We'll create the time. We'll make a forum where India will lead the peace movement in the days to come. If at all, if Pakistani-led talks fail tomorrow. Fail కావాలని కోరుకోవద్దు. ఒకవేళ ఫెయిల్ అయితే భారతదేశం నాయకత్వం తీసుకునైనా యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఒక్క భారత్కి ఇవాళ ఉంది. ఎందుకంటే భారత్ చెప్తే అమెరికా ఉంటుంది, ఇజ్రాయెల్ ఉంటుంది, ఇరాన్ కూడా ఉంటుంది. మరి మీరు అనొచ్చు, తెలుగు ప్రజలు కూడా నన్ను ప్రశ్నించవచ్చు, రమేష్ కన్నెగంటి గారు మరి భారతదేశాన్ని అడగకుండా ట్రంప్ పాకిస్తాన్ ఎందుకు అడిగాడని అడగొచ్చు కొంతమంది. చెప్పనా దానికి ఆన్సరు? చెప్పండి. సున్నీ షియాల మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఉన్నాయి ముస్లిమ్స్లో, తెలుసు కదా, మీకు తెలుసు కదా. వాటిని జాగ్రత్తగా బ్రిడ్జ్ చేయగలిగిద్దేమో పాకిస్తాను. ఆల్రెడీ పాకిస్తాన్కి ఇరాన్కి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది కదా అనే ఒక ఉద్దేశము. అంతేనా? లేకపోతే భారత్కి ఎందుకు పేరు రావాలి? విశ్వగురువులో ఇప్పుడే మోదీ ఉన్నాడు, ఆయన ఇమేజ్ ఇంకా ఎందుకు? లేదు, అట్లా కాదు. మనకు ఇంకో రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నమాట. చర్చలు విజయవంతం అవటానికి, చర్చలు విజయవంతం, ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్ అంటారు చూడండి. ఆపరేషన్ విజయవంతమైంది కానీ పేషెంట్ చచ్చిపోయాడు. ఇప్పుడు ట్రంప్ చేసే పని అట్లానే ఉంది. చర్చల పేరు మీద పిలుస్తున్నారు కానీ పేషెంట్ చచ్చిపోతాడు. పేషెంట్ అంటే ఎవరు ఇక్కడ అంటే పీస్ అనేది ఒక పేషెంట్ ఇక్కడ. ఓకే, ఎందుకంటే ట్రస్ట్ డెఫిసిట్ ఉంది ముగ్గురు మధ్య. అంటే ముగ్గురు మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు. ముగ్గురు ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఒకవైపు, ఇరాన్ ఒకవైపు, తర్వాత పాకిస్తాన్ మూడవది. పాకిస్తాన్ ఉగ్రవాద మూలాలన్నీ ఎక్కడున్నాయి? పాకిస్తాన్లోనే. ఇప్పుడు ఏం చెప్పాలి, ముంబై 26/11 ఘాతకం చేసిన కసాబ్ ఎక్కడి నుంచి వచ్చాడు? పాకిస్తాన్ నుంచి వచ్చాడు. అదే పాకిస్తాన్ దేశంలో ఇప్పుడు శాంతి చర్చలు. ఉసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ని అమెరికాలో 2001లో కూల్చేశాడు. ఎక్కడ దొరికాడు ఆయన? పాకిస్తాన్లో అబోతాబాద్లో దొరికాడు. దావూద్ ఇబ్రహీం దగ్గర నుంచి, హఫీజ్ సయీద్ దగ్గర నుంచి టెర్రర్ మూలాలన్నీ ఎక్కడున్నాయి? పాకిస్తాన్లో ఉన్నాయని నేను చెప్పట్లా. అమెరికానే పాకిస్తాన్లో ఆ మూలాలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్కి ఇవ్వాల్సిన మిలిటరీ ఎయిడ్ని, ఫారెన్ ఎయిడ్ని కట్ చేసింది. ఇంత ముందులో ఉన్న ఒబామా కట్ చేశాడు. ట్రంప్ కూడా అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో వాళ్ళ పేర్లు చేర్చారు. సో
సరే అదొక డిఫరెంట్ పంచాయతీ, దాంట్లోకి వెళ్ళొద్దు ఇప్పుడు. మనస్ఫూర్తిగా కోరుకుందాం పాకిస్తాన్లో జరుగుతున్న శాంతి చర్చలు సఫలం అవ్వాలి, విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒకవేళ పాకిస్తాన్లో చర్చలు ఫెయిల్ అయితే భారత్ ఆ గురుతర బాధ్యతని తన భుజం మీద వేసుకొని ఎలాగైనా సరే సామం దానం భేదం దండం ఏదైనా వాడి ముగ్గురిని ఒక చోట కూర్చోబెట్టి పంచాయతీ తీర్చి సామాన్య ప్రజలు, కార్మిక కర్షక రైతు సోదరులకు ఇంత అన్నం పెట్టి నిత్యావసర వస్తువులు ఇబ్బంది లేకుండా ప్రపంచం శాంతి సౌభాగ్యంతో ఉండాలని మనం కోరుకుంటా దానికోసం కృషి కూడా చేద్దాం. ప్రే చేస్తే చాలదు. ఇంగ్లీష్లో సెంటెన్స్ ఉంది, ప్రేయింగ్ లిప్స్ ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్ అంట. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. కాబట్టి శాంతి కోసం వలి గారు, రమేష్ కన్నిగంటి గారు ఈ కార్యక్రమం, ఈ ప్రోగ్రాం చూస్తున్న మన తెలుగు ప్రజలు యాక్షన్ రూపంలో మనం కూడా దిగి ఏం చేయాలి అనే దాని మీద మనం కూడా ఒక ఆలోచనకి వచ్చి ఏం చేయాలంటే, ప్రస్తుతానికి యుద్ధమైన పరిస్థితుల్లో పేట్రియాటిజం అంటే దేశభక్తి ఎక్కడ చూపించాలంటే 1000 మందిని పిలిచి చేసే పెళ్ళి ప్రస్తుతానికి యుద్ధం నెలకొన్న దృష్ట్యా గ్యాస్, ఎల్పిజి ఇంకా రకరకాల ఇంధన వనరుల మీద మనం వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం కదా, 40 దేశాల నుంచి. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, ఏది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, ఇరాన్ ఆ ఏరియాలో 1000 మంది పిలిచి ఆర్భాటంగా చేసే పెళ్ళిని 100 మందిని పిలిచి చేయండి. అక్కడ కొంత డబ్బు కూడబెట్టండి. అనవసరంగా ఇంధనాన్ని, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ని వేస్ట్ చేయకుండా, రేపొద్దున గబక్కనే దాని యుద్ధం మరీ పెరిగి పెద్దదైతే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని మనం జాచకుండా పెట్రోల్ మీద, డీజిల్ మీద కొంత స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్, పొదుపు చేసుకోవాలి. ఒక ఇంట్లో 5 వ్యక్తులు ఉంటే, 5 కుటుంబ సభ్యులు ఉంటే, 5కి 3 కార్లు ఉంటే 2 కార్లు పక్కన పెట్టండి. ఒకే కారులో 5 కలిసి ప్రయాణం చేసి షేర్ చేసుకోండి. కనీసం ఇప్పుడైనా ఇద్దరి మధ్య మంచి హ్యూమన్ రిలేషన్స్ పెరుగుతాయి. అలా ప్రతి దాంట్లో ఒక స్వీయ నియంత్రణ పాటించి మన దేశభక్తిని, మన భారతదేశం మీద ఉన్న దేశభక్తిని ఈ రూపంలో మనం చూపించి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టకుండా, చిచ్చులు పడకుండా ఏ విధంగా మనం నేషనల్ ఇంటిగ్రిటీ, జాతీయ ఐక్యత ఇప్పుడు చూపించాలి. ఒకటే జెండా, ఒకటే ఎజెండా. భారతదేశ త్రివర్ణ పతాకము రెపరెపలాడాలి. భారతదేశము భిన్న మతాల, భిన్న సంస్కృతుల, భిన్న భాషల, భిన్న ప్రాంతాల కలయిక, సెక్యులర్ ఫ్యాబ్రిక్, లౌకిక రాజ్యం. We the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, democratic, secular republic. గణతంత్ర సర్వసత్తాక సార్వభౌమ భారత రాజ్యం చాలా కలిసి ఉన్నది అనే మెసేజ్ చాలా బలంగా ప్రపంచ దేశాలకు వెళ్ళాలి. కోవిడ్లో సక్సెస్ అయ్యాము మేనేజ్ చేయడంలో, ఈ యుద్ధాన్ని మేనేజ్ చేయడంలో కూడా మనం సక్సెస్ అవ్వాలి అనే విధంగా వలి గారు, రమేష్ కన్నిగంటి గారు, ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులు, తెలుగు ప్రజలు, ప్రతి తెలుగువాడు, మహిళ కానీ పురుషులు కానీ, ఆ విధంగా మనము మన యాక్షన్ ద్వారా, యాక్షన్ ఈజ్ లౌడర్ స్పీక్స్, యాక్షన్ ఈజ్ మోర్ లౌడర్ దాన్ వాట్ వీ స్పీక్. మాట్లాడే మాటల కన్నా చేతల ద్వారా మనము చూపించాలి దేశభక్తిని. కలిసి ఉండాలి, ఐకమత్యం.